హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. సాధారణంగా దేశంలో నిరుద్యోగం గురించి ఈ సర్వే ఎక్కువగా చెప్తూ ఉంటుంది. ఎక్కువగా కాదు, ఈ సర్వే చెప్పేదే అది. సో దీనికి సంబంధించి 2024లో నిరుద్యోగం తగ్గిద్దని ఈ సర్వే చెప్తోంది. మనకి 15 సంవత్సరాలు అబౌవ్, అంటే గత 15 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ నిరుద్యోగంలో ఉన్నటువంటి ధోరణుల గురించి చెప్తోంది. ఆల్ ఇండియా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే మొత్తం దేశవ్యాప్తంగా 2023లో 5.0% ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ 4.9%కి వచ్చింది. సాధారణంగా ఎప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ 2 to 3% ఉండాలి. ఇది న్యాచురల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. న్యాచురల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? సర్వసాధారణంగా కొంతమంది ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు, అట్లాంటి వాళ్ళు ఇంక ఉంటూనే ఉంటారనమాట. సో కాబట్టి ఆ రకంగా 2% వరకు ఓకే. 5% భారతదేశం లాంటి దేశానికి చాలా ఎక్కువ. అయితే ఇటీవల కాలంలో రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ 4.2%కి తగ్గింది. మేల్ అండ్ ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్స్ రెండూ కూడా చాలా స్వల్పంగా తగ్గాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం 6 నుంచి 6.1%కి పెరిగింది. అంటే పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు తెచ్చుకోవడం అనేది కష్టమవుతోంది. ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మాత్రం 8.9 నుంచి 8.2%కి తగ్గింది. అంటే దాని అర్థం మగవాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కన్నా ఆడవాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆ ట్రెండ్ పెరుగుతోందని గమనించవచ్చు. ఓవరాల్గా అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ 6.7%లో ఉంది. ఇది చాలా ఎక్కువ, భారత్ లాంటి దేశాలకు చాలా ఎక్కువ. సో ఇది మనం గమనించాలి. ఇక్కడ మనల్ని ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అలాగే నేషనల్ లేబర్ ఫోర్స్ సర్వే ఇది ఏదైతే ఉందో ఇది 15 సంవత్సరాలకు సంబంధించి డిక్లైన్ కనుక 59.8 నుంచి 59.6 మాత్రమే చూపిస్తుంది. అంటే చాలా స్వల్పంగా తగ్గింది. అలాగే మేల్ మగవారిలో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఎంతమంది ఉద్యోగాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అనేటటువంటిది పెరిగింది. సో గుడ్ థింగ్. ఫీమేల్ లేబర్ పార్టిసిపేషన్ రేట్ కూడా 25.5 నుంచి 25.8కి పెరిగింది. కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. ప్రపంచ దేశాల్లో 50, 60, 70 కూడా ఉంటాయి. ఓవరాల్గా అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఎంతమంది ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనేది 50 నుంచి 51%కి పెరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కాన్స్టెంట్గా ఉంది 56.2. అలాగే వర్కర్ పాపులేషన్ రేషియో అంటే ఏంటి? మొత్తం జనాభాలో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు అన్నదానికి నిష్పత్తి చూస్తాం. ఆల్ ఇండియా యావరేజ్ డిక్లైన్ అయింది చాలా స్వల్పంగా 58 నుంచి 57.7. అలాగే అర్బన్ ఏరియాస్లో కూడా చాలా స్వల్పంగా పెరిగింది 47 to 47.6. అన్నీ గుర్తుంటావు, అది నాకు కూడా తెలుసు. ఎన్ని గుర్తుంటాయో అన్ని గుర్తుపెట్టుకోండి, అవి మనకి పనికొస్తాయి. అలాగే రూరల్ ఫీమేల్ వర్కర్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే ఉందో ఇది డిక్లైన్ ఉంది. ఎందుకంటే అన్పెయిడ్ ఫీమేల్ హెల్పర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా పొలాలు ఉన్నాయనుకోండి, ఆ వ్యవసాయం చేసేటటువంటి ఆడవాళ్ళకి మన శాలరీస్ ఇవ్వం. సో దాని కారణంగా ఇక్కడ డిక్లైన్ కనిపిస్తోందని చెప్తున్నారు. అలాగే ఫీమేల్ హెల్పర్స్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 19 to 18%. అంటే ఫీమేల్ హెల్పర్స్ అంటే ఉచితంగా పనిచేసేటటువంటి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి మన దేశంలో. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ లైఫ్ స్టాక్ ఫార్మింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అందులో మనకి చాలా డిక్లైన్ కనిపిస్తుంది. అది 19.9 నుంచి 18.1. ఇది ఎందుకు అంటే ఆడవాళ్ళలో చదువుకునేటటువంటి సంఖ్య పెరగడం, అలాగే ఎక్కువగా ఉద్యోగాలు చేసేటటువంటి ఆడవాళ్ళు పెరగడం, ఇవన్నీ కూడా మన కారణాలుగా చెప్పచ్చు. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చూస్తే స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అన్ని కేటగిరీస్లో కూడా ఈ యొక్క ఉపాధి అవకాశాల్లో చాలా అతి తక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే డిక్లైన్ ఇన్ అన్పెయిడ్ హౌస్ హోల్డ్ వర్క్ సజెస్ట్ షిఫ్ట్ టువర్డ్స్ ఫార్మల్ ప్రొడక్టివ్ రోల్స్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే దాని అర్థం ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకి కేర్ ఎకనామీ అని ఒకటి ఉంటుంది. కేర్ ఎకనామీ అంటే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని వీళ్ళని చూసుకోవడమే కాకుండా అన్పెయిడ్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు అమ్మ ఉంటుంది, మనకి వంట చేసి పెడుతుంది, మన బట్టలు అవన్నీ మడత పెడతారు, అలాగే వాషింగ్, క్లీనింగ్ ఇవన్నిటికి మనం ఏం శాలరీ పే చేయం కదా. సో ఈ అన్పెయిడ్ హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గాయట. దాని అర్థం ఏంటి? షిఫ్ట్ టువర్డ్స్ ఫార్మల్ ప్రొడక్టివ్ రోల్స్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా డబ్బులు వచ్చేటటువంటి పనికి ఎక్కువగా ఆడవాళ్ళు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సో ఇవన్నీ కూడా అంచనాల ప్రకారం వేసి చెప్తారు. సో ఆ రకంగా కూడా మనం ఇది చూడొచ్చు. ఇక రెండవ టాపిక్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ 2025. ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఢిల్లీలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతాడు. ఇది ఏం మొదటిసారి కాదు, 9వసారి. ఇది ఎవరు కోహోస్ట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే కార్నేజ్ ఇండియా అనేటటువంటి సంస్థ. ఇందులో ఏం చెప్తారు? రానున్నటువంటి రోజుల్లో వచ్చేటటువంటి కొత్త సాంకేతికతలు, అలాగే దీని ద్వారా మనకు వచ్చేటటువంటి వృద్ధి ఇది ఎట్లా ఉండాలంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. అంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ప్రజలందరికీ కూడా అందాలి. అలాగే డిజిటల్ గవర్నెన్స్ అంటే ఎంత మేరకు డిజిటల్ సామర్థ్యాలను
పరిపాలనలో వాడతాం అనేటటువంటి అంశం. అలాగే గ్లోబల్ కోఆపరేషన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు కంపెనీలకు మధ్య సహకారం. దీనికి సంబంధించి థీమ్ ఉంది. సాధారణంగా మనకి ఎగ్జామ్లో ఇవే అడుగుతాడు, మనకు చాలా వరకు గుర్తుండవు ఎందుకంటే మనం చాలా థీమ్స్ చూస్తున్నాం. దీనికి సంభావన అనేటటువంటిది, సంభావన అంటే పాజిబిలిటీ అని అర్థం. ఇది ఎక్కడ చూస్తారంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏమైనా సవాళ్ళు ఉంటాయి, పేదరికం ఒక సవాలు, ఆకలి చావులు ఒక సవాలు, అలాగే హెల్త్ ఒక సవాలు, ఎడ్యుకేషన్ ఒక సవాలు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు దానికి సొల్యూషన్స్ తీసుకురావడానికి. అలాగే ఇన్క్లూజివ్ సస్టైనబుల్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ అంటే భవిష్యత్తు ఎలా ఉండాలి అంటే భవిష్యత్తు నుంచి మనకు వచ్చేటటువంటి గ్రోత్ ఏదైతే ఉందో ఇది అందరికీ బెనిఫిట్ చేయాలి, అలాగే భవిష్యత్తులో నవకల్పనలు చేయాలి, అలాగే ఇదంతా కూడా చాలా సుస్థిరంగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం థీమ్గా తీసుకుంటాం. ఇందులో భాగంగా ఇందులో కొన్ని టాపిక్స్ ఎంచుకున్నారు, ఇవి కూడా ఎగ్జామ్లో అడగచ్చు. అట్లా ఎంచుకున్న టాపిక్స్ ఏంటంటే ఒకటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సుని గవర్నెన్స్ అంటే పరిపాలనలో ఉపయోగించడం, అలాగే సైబర్ సెక్యూరిటీ తెలిసిందే, స్పేస్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీతో పాటు ఇది కూడా పెరుగుతుంది. ఎక్కువ శాటిలైట్స్ పెరిగిపోయినా అనుకోండి ఉదాహరణ ఒకటి గుద్దుకుంటాయి. సో ఇట్లాంటి విషయాలను కూడా మనం ఆలోచించాలి. అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, టెక్ కంపెనీల మధ్య ఈ యొక్క సానుకూలమైనటువంటి సహకార వాతావరణం ఉండాలి. దీనికి కొన్ని సెషన్స్ కూడా ఉన్నాయి, కొన్ని స్పీకర్స్ కూడా వచ్చారట. 150 మంది స్పీకర్స్, 40 పబ్లిక్ సెషన్స్ ఉంటాయి ఇందులో. అలాగే కొంతమంది మినిస్టర్స్ కూడా మాట్లాడతారు. అలాగే 150 దేశాల నుంచి దాదాపుగా స్పీకర్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. 150కి పైగా స్పీకర్స్ 40 దేశాల నుంచి, 40 దేశాల నుంచి. అందులో ఏ దేశాలు ఉన్నాయని కూడా రాశారు. అలాగే ఫోకస్ ఏరియాస్ కూడా ఏం చేస్తారంటే ఇందాక చెప్పింది ఏఐ గవర్నెన్స్, డేటా ప్రొటెక్షన్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యూచర్ ఆఫ్ స్పేస్ సెక్యూరిటీ, వీటి మీద మాట్లాడతారు. సో వీటి మీద వచ్చినటువంటి అవగాహనలు, కొత్త కొత్త నవకల్పనలు, ఆవిష్కరణలు, వీటితో కొత్త టెక్నాలజీలను మనం ఎలా ప్రజలకు అందించాలి, వాటి ద్వారా మనం సామాజిక ఆర్థిక అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాల గురించి మాట్లాడతారు. అలాగే ఫోకస్ ఆన్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్. గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ అంటే సాధారణంగా గ్లోబల్ సౌత్ అంటే అర్థం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఎవరికైతే ఈ స్వతంత్రం వచ్చిందో ఆ దేశాలు గ్లోబల్ సౌత్గా పేర్కొంటారు. అంతేగాని దక్షిణ భాగంలో ఉన్నవి గ్లోబల్ సౌత్ అని కదా. ఆస్ట్రేలియా సౌత్ భాగంలోనే ఉంటుంది, అది గ్లోబల్ సౌత్లోకి రాదు. సో కాబట్టి అట్లాంటి వాళ్ళతో టెక్నాలజీ కొలాబరేషన్స్ ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు ఇండియా, చైనా లేదా ఇంకొకటి కొరియా, ఇట్లాంటి దేశాలన్నీ గ్లోబల్ సౌత్లోకి వస్తాయి. సో వీళ్ళతో ఎట్లా కొలాబరేషన్ చేయాలి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. ఇప్పుడు టెక్నాలజీ వాడుతున్నాము, అభివృద్ధి పేరుతో మనం చెట్లను కొట్టేస్తున్నాం, అది ఉండకూడదు కదా. అభివృద్ధి ఉండాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. సో రెండు సమపాలనలో ఉండాలి. సో దాన్ని ఎట్లా సాధించాలి. అలాగే రానున్నటువంటి ఈ ఎమర్జింగ్ ఎకనామీస్, ఇండియా, చైనా లాంటి ఎమర్జింగ్ ఎకనామీస్ నవకల్పనలు ఎట్లా తీసుకురావాలి. సో దీని మీద మొత్తంగా మాట్లాడతారు. ఎగ్జామినేషన్లో వాళ్ళు ఏం మాట్లాడారు అనే దాని గురించి మనకు అనవసరం, ఎక్కడ జరిగింది, ఏం జరుగుతుంది అంతే. సో దీనికి సంబంధించి యాంప్లిఫైయింగ్ యంగ్ వాయిసెస్ అని ఒకటి వచ్చింది. ఇది మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, ఏదో అనుకుంటాం మనం. ఇదేంటంటే ఈ సమ్మిట్లో యంగ్ అంబాసిడర్స్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అంటే యంగ్ ప్రొఫెషనల్స్, బాగా తక్కువ వయసులో యువతులు ఉన్నటువంటి 20 to 30s ఆర్ 20 to 40s వేసుకుందాం, నేను కూడా వస్తాను అప్పుడు. సో ఆ ఏజ్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప స్థాయిలు సాధించుంటారు, అంబాసిడర్స్ కింద ఇంకొకటో వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇచ్చారు, ఇక ఈ టాపిక్స్లో మాట్లాడతారు. సో ఎందుకు అంటే వీళ్ళే కదా రాబోయేటటువంటి కాలానికి వచ్చేటటువంటి లీడర్స్ వీళ్ళు. సో పాలసీ మేకింగ్ ఇందులో కూడా వీళ్ళ తాలూకా పాత్ర ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత యంగ్ వాయిసెస్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో అలాగే కొలాబరేషన్స్లో కూడా ఎక్కడెక్కడ ప్రపంచ దేశాలు కొలాబరేట్ అవ్వాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ, ఇందులో పబ్లిక్ గూడ్స్ అంటే ప్రజలకి పనికొచ్చేటటువంటి వస్తు సేవల్ని తీసుకురావడంలో అన్ని దేశాలు కలిసి రావాలన్నది దీని తాలూకా ఫైనల్ కంక్లూషన్. సో ఇది మనం చూడొచ్చు. ఇంకా మూడవది నేషనల్ మ్యారిటైమ్ వరుణ అవార్డు. ఇది ఒక వ్యక్తికి ఇచ్చారు, ఆ వ్యక్తి ఎవరు అని అడగచ్చు. మీకు తెలియకపోతే ఆబ్వియస్గా ఆన్సర్ పెట్టలేదు. సో ఇక్కడ తెలుసు కాబట్టి మనం చెప్పచ్చు. ఈ నేషనల్ మ్యారిటైమ్ అవార్డు అనేటటువంటి దాన్ని హైయెస్ట్ ఇండివిజువల్ రికగ్నిషన్ మ్యారిటైమ్ సెక్టర్ అంటే సముద్ర రంగం ఉంది కదా, ఆ రంగానికి సంబంధించి ఇస్తారు. సో ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఇచ్చారు. ఇది ఏం చేస్తారు అంటే బేసికల్గా ఇండివిజువల్స్, వ్యక్తులకు ఇస్తారు. వాళ్ళ ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్స్ మ్యారిటైమ్ డెవలప్మెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రాడినరీ కాంట్రిబ్యూషన్స్కి ఇస్తారు. ఇది ఎవరికి ఇచ్చారు? రాజేష్ ఉన్ని, ఆయన పేరు రాజేష్ ఉన్ని. ఈయన ఒక కంపెనీ పెట్టాడు, దాని పేరు సినర్జీ మెరైన్ గ్రూప్. ఇది ఏం చేస్తుందంటే షిప్ మేనేజ్మెంట్ అండ్ మ్యారిటైమ్ సొల్యూషన్స్ అంటే ఈ యొక్క మొత్తం సముద్ర మార్గాలు, ఈ వాణిజ్యము, వీటికి సంబంధించి షిప్ మేనేజ్మెంట్, షిప్స్ ఉంటాయి కదా వాటి నిర్వహణ, అలాగే మ్యారిటైమ్ సొల్యూషన్స్, అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే వాటికి పరిష్కార మార్గాలు ఎతకడంలో ఈ కంపెనీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ సొల్యూషన్స్ని పట్టుకొస్తుంది. దానికి గాను ఈయనకి ఈ కాంట్రిబ్యూషన్కి ఇచ్చారు. సినర్జీ మెరైన్ గ్రూప్ అనేటటువంటిది ఇండియన్ ఫ్లాగ్డ్ వెజైల్స్,
ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్ అంటే భారతదేశానికి సంబంధించిన వెజల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేస్తుంది, నిర్వహణ బాధ్యతలు. ఇది చాలా సస్టైనబుల్ మోడల్ మ్యారిటైమ్ ఇండస్ట్రీలో చాలా వినూత్నంగా స్టార్ట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఇందులో ఇండియన్ మ్యారిటైమ్ సెక్టార్ని బాగా ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం ఉందని గుర్తించింది కాబట్టి ప్రభుత్వం ఈయనకి అవార్డు ఇచ్చారు. అయితే ఈ అవార్డు తాలూకా సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇది కేవలం ఆపరేషన్స్ కాకుండా ఈ పర్టికులర్ మ్యారిటైమ్ ఆపరేషన్స్ అంటే ఈ సముద్ర మార్గాలు ఆ ఎకనామిక్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అందులో లీడర్షిప్ని గుర్తిస్తుంది, అందులో నాయకత్వ పటిమను, నిర్వహణ బాధ్యతలను, అద్భుతమైనటువంటి ఆ క్వాలిటీ ఆపరేషన్స్ అని గుర్తిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మనకి షోర్ బేస్డ్ ప్రొఫెషనల్స్, సీ ఫేరింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఆ సముద్ర మార్గాలు ఆ షిప్పుల్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఒక రకమైనటువంటి ఒక అద్భుతమైన పాత్ర పోషించాలనే ఒక ఫోకస్ వస్తుందన్నమాట, అది హైలైట్ చేస్తుంది. అలాగే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే షిప్పింగ్ ఇండస్ట్రీ అంటే ఈ షిప్పులు తయారు చేయడం దగ్గర నుంచి వాటిని వాణిజ్యంలో వాడుకోవడం వరకు ఆ ఇండస్ట్రీకి సంబంధించి రాబోయే తరానికి ఈ కొత్త కొత్త లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇది బయటకు తీసుకొస్తుంది. సినర్జీ మెరైన్ గ్రూప్ గురించి చూస్తే ఇందాక చెప్పాను కదా, ఇది ఇండియన్ ఫ్లాగ్డ్ వెజల్స్ని మేనేజ్ చేస్తుంది. అలాగే మ్యారిటైమ్ సొల్యూషన్స్ అందులో ఏవైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలు వెతుకుతుంది. అలాగే థర్డ్ పార్టీ మేనేజ్మెంట్ గ్లోబల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ షిప్కి సంబంధించినటువంటి పెయింట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఆ రకంగా ఈ కంపెనీ అనేటటువంటిది వచ్చింది, దానికి గాను దీన్ని గుర్తించారు. ఇంకా ఫోర్త్ టాపిక్, జస్పే అనే ఒక కంపెనీ ఫస్ట్ యూనికార్న్ కంపెనీ ఆఫ్ 2025. యూనికార్న్ కంపెనీ అంటే చాలామందికి తెలియదు. యూనికార్న్ కంపెనీ అంటే $1 బిలియన్ అంటే 100 కోట్ల వ్యాపారం చేసినటువంటి కంపెనీ. 100 కోట్ల వ్యాపారం కాదు, $100 కోట్ల వాల్యూషన్ అంటే ఆ కంపెనీ తాలూకా విలువ. సో నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఇట్లాంటి యూనికార్న్ కంపెనీని తయారు చేయాలని. సో $100 కోట్ల అంటే ఎంత ఉండాలి, ఇండియాలో 86 రూపాయలు వేసుకుందాం అటు ఇటుగా, అంటే ఆ కంపెనీ యొక్క విలువ 8,600 కోట్ల రూపాయలు ఉండాలి. ఇలా 2025లో అలా మారినటువంటి మొదటి కంపెనీ జస్పే అనే కంపెనీ. వీళ్ళు 60 మిన్ సిరీస్ డీ ఫండింగ్ తీసుకొచ్చి ఏదో మొత్తానికి చేశారు. సో వీళ్ళకి కేదారా క్యాపిటల్ అనే ఒక కంపెనీ వీళ్ళని సపోర్ట్ చేస్తుంది విత్ ద పార్టిసిపేషన్ ఆఫ్ దీస్ కంపెనీస్. ఈ కంపెనీ బెంగళూరులో ఉంది, ఇవన్నీ మనకు అవసరం లేదు. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఎన్హాన్స్ టెక్ స్టాక్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ప్రొడక్టివిటీ. వీళ్ళు బేసికల్గానే ఈ కంపెనీ ఏంటంటే జస్పే పేమెంట్ సిస్టమ్స్కి సంబంధించిన కంపెనీ, ఇప్పుడు మన ఫోన్పే ఇట్లాంటి కంపెనీ. వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు. అలాగే ఇంకా చాలా దేశాల్లో ఈ యొక్క ఏషియా పసిఫిక్ ఈ ప్రాంతం మొత్తంలో ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఛాలెంజెస్ ఏముంటాయంటే మేజర్ క్లయింట్స్ రేజర్ పే, ఫోన్పే ఇట్లాంటి కంపెనీలు ఉన్నాయి కదా, సో వీళ్ళు ఇలాంటి క్లయింట్స్ అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కరెంట్ వీళ్ళ కంపెనీ తాలూకా ఫోకస్, నేను ఎందుకు ఈ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదంటే ఆ కంపెనీ తాలూకా ఇంటర్నల్ అఫైర్స్ మనల్ని ఎప్పటికీ అడగడు. 2025లో వచ్చిన మొదటి యూనికార్న్ కంపెనీ ఏంటని అడుగుతాడు అంతే. అది ఏం చేస్తుందని అడగడు కాబట్టి మీ టైం వేస్ట్ చేయకూడదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను, అంతకుమించి ఏం లేదు. సో కరెంట్గా వాళ్ళ ఫోకస్ ఏం చేస్తున్నారంటే మాన్యువల్ ఆపరేషన్స్ని ఏఐ ద్వారా ఎట్లా చేయాలి, అలాగే మర్చెంట్ అనలిటిక్స్కి డాష్ బోర్డ్స్ ఎట్లా తీసుకురావాలి. సాధారణంగానే మీకు రేజర్ పే, ఫోన్పే ఇట్లాంటి పేమెంట్ సిస్టమ్స్ ఏముంటాయి, ఇప్పుడు మర్చెంట్స్ ఉంటారండి, బిజినెస్ వాళ్ళకి మనలాగా సేవింగ్స్ అకౌంట్స్ కాదు, కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఈ కరెంట్ అకౌంట్స్ మేనేజ్మెంట్ చాలా హెడేక్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్పేలో డబ్బులు కొడుతున్నారు అనుకోండి, అవేం వెంటనే వెళ్ళిపోవు, వాళ్ళకి 1 డే టైం పడుతుంది. ఆ రేజర్ పే పేమెంట్ సిస్టమ్స్ ఈ డాష్ బోర్డ్స్ చాలా తతంగా ఉంటుందన్నమాట, దాన్ని మెయింటైన్ చేసేటటువంటి కంపెనీ ఇది. సో అలాగే ఇంకా లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, వరల్డ్ హోమియోపతి డే. ఇది 5th టాపిక్. హోమియోపతి మీ అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చిన్న చిన్న బిల్లలు ఉంటాయి, అన్నింటికి ఒకటే ట్యాబ్లెట్ లాగా ఉంటుంది అది హోమియోపతి. సో బేస్డ్ ఆన్ ఇది ప్రిన్సిపల్స్ ఏంటంటే లైక్ క్యూర్స్ లైక్. ఇది ఆ హోమియోపతికి సంబంధించిన సూత్రం, చాలామందికి తెలియదు ఇది, లైక్ క్యూర్స్ లైక్. ఇక్కడ రెమెడీస్ ఏంటంటే చాలా వరకు హోమియోపతి మొక్కలు, యానిమల్స్, మినరల్స్, సింథటిక్ సబ్స్టెన్సెస్ నుంచి తీస్తారు. దేశంలో దాదాపుగా 20 కోట్ల పైచీలకు హోమియోపతి వాడే వాళ్ళు ఉన్నారు. ఇండియా లార్జెస్ట్ యూజర్ హోమియోపతికి సంబంధించి. అయితే ఈ వరల్డ్ హోమియోపతి డే ఎందుకు జరుపుతారు అంటే హోమియోపతి గురించి ప్రజలకు అవగాహన కల్పించి ఇంకా దీని మీద రీసెర్చ్ అండ్ సైంటిఫిక్ వ్యాలిడేషన్స్ పెంచాలి. అలాగే దీన్ని కన్వెన్షనల్ హెల్త్ కేర్, ఇప్పుడు మనందరం కూడా చూడండి, జ్వరం వస్తే డోలో 650 వేస్తాం. చాలామందికి అసలు డోలో 650 ఎందుకో తెలియదు, జ్వరం వస్తే డోలో 650 వేస్తున్నారు. డోలో 650 ఈజ్ ఫర్ వైరల్ ఫీవర్స్. మీకు వచ్చింది బ్యాక్టీరియా కారణంగా వచ్చిన ఏ టైఫాయిడ్ ఫీవర్ అనుకోండి, అప్పుడు మీకు డోలో 650 పనికిరాదు. సో కాబట్టి ఊరికనే డోలో 650 అదేదో పిప్పర్మెంట్ బిల్లలకే వేసుకుంటున్నారు. సో హోమియోపతి లాంటివి సాధారణంగా మనం చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
హోమియోపతికి అలాగే మన ఆయుర్వేద వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అసలు. సో కాబట్టి ఇవి నార్మల్ హెల్త్ కేర్. అలోపతిలో చాలా వరకు ఆపరేషన్స్ ఇవన్నీ అలోపతిలో చేస్తాం. బట్ చిన్న చిన్న జబ్బులు ఉంటాయి. సో ఏదో జలుబు వచ్చిందని ఇంకోటి ఇలాంటి వాటికి హోమియోపతి బాగా పనికి వస్తుంది. సో దీనివల్ల బాడీ మైండ్ స్పిరిట్ అన్నీ కూడా బాగుంటాయి. ఇవన్నీ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ క్యూరింగ్ కాబట్టి వీటిని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇంపార్టెన్స్ ఏంటంటే బేసికల్గా ఇందాక చెప్పినట్టుగా దీని మీద అవగాహన తీసుకురావాలి. అంటే ప్రజలకి దీని తాలూకా సైడ్ ఎఫెక్ట్ ఫ్రీ ట్రీట్మెంట్స్ అయ్యే ఉండవు, న్యాచురల్గా ఉంటుంది, ఇవన్నీ చెప్పాలి. అలాగే దీనికి సంబంధించిన రీసెర్చ్ని పెంచాలి. హోలిస్టిక్ హీలింగ్ అంటే ఇది కేవలం ఒక జబ్బును మాత్రమే కాకుండా దాని చుట్టూ ఉన్నటువంటి సమస్యలను కూడా తీరుస్తుంది. అలాగే హోమియోపతిని ఇప్పుడున్నటువంటి ఇంకా ట్రెడిషనల్ మెడిసిన్స్తో కలపాలి మనం. దీనికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. లైక్ దీని మీద సెమినార్లు పెడుతున్నారు, వెబినార్లు పెడుతున్నారు, హెల్త్ క్యాంపులు పెడుతున్నారు, వర్క్షాపులు చేస్తున్నారు, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. హోమియోపతి మీద చాలా మిత్ ఉంది. హోమియోపతి వేసుకుంటే తగ్గదు, హోమియోపతి చాలా కాలం వాడాలి, మధ్యలో మానేస్తే పనికిరాదు, అబ్బో చాలా ఉంటాయి. ప్రతివాడు డాక్టరే ఇండియాలో. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ చేస్తున్నారు. అలాగే ప్రాక్టీషనర్స్ హోమియోపతి మీదే బతికేటటువంటి డాక్టర్లు ఉన్నారు. నాకు ఒక ఆయన తెలుసు, అసలు హోమియోపతి లోపల పోగానే ఫస్ట్ ఛార్జే 10,000 ఇవ్వాలి ఆయనకి. సో అట్లుంటుంది. మీరు తీసుకున్నారా సార్ అని అడగండి, తీసుకోలే వేరే సంగతి అది. సో రికగ్నిషన్ ఆఫ్ ద ప్రాక్టీషనర్స్ అంటే ఆ హోమియోపతి మీద జెన్యూన్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళని గుర్తించడము, ఇవన్నీ కూడా గుడ్ థింగ్స్ అనమాట. దీనికి సంబంధించి 2025 కొన్ని ఈవెంట్స్ చేస్తున్నారు. ఫ్రీ హోమియోపతి హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు, వర్క్షాప్స్ అండ్ వెబినార్స్ పెడుతున్నారు. అలాగే అవగాహన సంబంధించి క్యాంపెయిన్స్ పెడుతున్నారు త్రూ మీడియా. స్టూడెంట్ కాంపిటీషన్స్ పెడుతున్నారు, అంటే హోమియోపతికి సంబంధించి ఎస్ఏలు రాయడం ఇట్లాంటివి. అలాగే అవార్డులు ఇస్తున్నారు మంచి మంచి ప్రాక్టీషనర్స్కి. అలాగే మెడిసినల్ గార్డెన్ అంటే మెడిసినల్ హర్బ్స్ ఉంటాయి హోమియోపతిలో వాడేటటువంటి ఆ మొక్కలు, వీటిని పెంచేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఫర్ బ్రింగింగ్ హోమియోపతి ఇన్ టు అవర్ డైలీ లైఫ్. ఇవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్ అండ్ పిఐబి. మళ్ళీ రెగ్యులర్ కాన్సెప్ట్స్తో మళ్ళీ కలుద్దాం.